ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమాధానం కలుగును గాక. షలోం. బైబిల్లో చూపినటువంటి దర్శనము అనేటువంటి వీడియో చూసి ఒక సహోదరుడు ఒక ప్రశ్న అంటే కామెంట్స్లో పెట్టడం జరిగింది. అదేంటంటే, కన్యక గర్భం ధరించుట ఏమిటి, లేక కన్యక ఎలా గర్భం ధరిస్తుంది అంటే కన్యకైనటువంటి మరియా ఎలా గర్భం ధరిస్తుంది? కానీ బైబిల్ యొక్క దేవుని శక్తిని తెలిసినటువంటి వారు ఇక్కడ ఈ ప్రశ్న వేయరు. కానీ మన దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. కన్యక ఎలా గర్భము ధరిస్తుంది? కన్యక అంటే పెండ్లి కానటువంటి స్త్రీ. కాబట్టి ఇది మరియ విషయంలో మనం చూస్తున్నాము. అందుకని మరియ ఆ యొక్క ప్రశ్న వేసింది. మరియమ్మ ఆ ప్రశ్న వేసింది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనములో 24వ వచనము, అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీద కూర్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. పరమతండ్రికి స్తోత్రం. ఎలిజబెత్ యొక్క 6వ మాసమున అంటే గర్భవతి అయినటువంటి 6వ మాసమున మరియ దగ్గరికి కన్య అయినటువంటి మరియ దగ్గరికి దేవదూత గాబ్రియలు దేవదూత రావటం జరిగింది. వచ్చి ఈ మాటలు చెప్పడం జరిగింది. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం, 6వ నెలలో గబ్రియలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబునొక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక యొద్దకు, యేసేబునొక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, దూత, మరియా భయపడుకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి మరియా, కన్యకైనటువంటి మరియా దగ్గరికి, అనగా యేసేబునకు ప్రదానము చేయబడినటువంటి మరియా దగ్గరికి, ప్రదానం చేయబడింది కానీ వివాహం కాలేదు. అందుకని వారు ఏకము కాక మునుపు, అంటే వారు జతపరచబడక మునుపు, ఇక్కడ మరియా దగ్గర, కన్య అయినటువంటి మరియా దగ్గరికి గాబ్రియలు దేవదూత, ఈ దూతే జకర్యా దగ్గరకు కూడా రావటం జరిగింది. వచ్చి మరియా దగ్గరకు వచ్చి ఏమంటుంది,
దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మరి ఈ శుభవచనం ఏమిటో అని చెప్పి ఆలోచిస్తుండగా, అంటే ఆ దూతను చూసి భయపడింది. మరి శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దూత, మరి ఆ భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. హెబ్రీ భాషలో యాషువా, తెలుగులో యేసు, యేసు మరి ఇంగ్లీష్లో జీసస్, హిందీలో యేసు, హెబ్రీ భాషలో యాషువా అను పేరు పెట్టుదువు. కాబట్టి నీవు దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని, ఆయన పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. కానీ మరియకి వివాహం కాలేదు. వారు ప్రధానం చేయబడి యేసేపుతో ప్రధానం, దావీదు వంశస్థునటువంటి యేసేపుతో ప్రధానం చేయబడింది. కానీ వివాహం కాలేదు, వారు ఇంకా జతపరచబడలేదు. అప్పుడు దేవదూత వచ్చింది. వచ్చి మరియతో, నీవు దేవుని వల్ల కృప పొందావు, దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు దేవుని వల్ల కృప పొందావు, నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. అంటే ఇదో యేసుని వివాహం చేసుకున్న తర్వాత నువ్వు గర్భం ధరిస్తావు, యేసుని పేరు పెడతావని చెప్పడం వల్ల, వివాహం కాకమునిపే నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసుని పేరు పెట్టుదువు. అప్పుడు మరియా వెంటనే అడిగింది. ఏమని అడిగింది? నేను పురుషుని ఎరుగును దాన్ని, ఇంతవరకు నాకు వివాహమే కాలేదు, కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? అదే ఇక్కడ మరి అడిగినటువంటి మాట. 34 వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగిన దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీద కూర్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. తర్వాత ఇంకొక మాట అక్కడ జ్ఞాపకం చేసింది. ఎలిజబెత్ గురించి కూడా అక్కడ జ్ఞాపకం చేసింది. ఏంటంటే, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఎవరివి? నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. నీ బంధువురాలు ఎలిజబెత్తు. కాబట్టి నువ్వు కన్యక అనుకుంటున్నావు, కానీ నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలను బట్టి ఆమెకి ఇది 6వ మాసము. అంటే దేవుడు వృద్ధాప్యములోను కన్యక కూడా ఆయన గర్భము ధరింపజేయగలవాడు. ఆయన కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. వివాహం అనేది ఏదో ఆ దేవునక్క ఒక ప్లాన్. వివాహం కావాలా, అటు వాళ్ళు ఏకం కావాలా, గర్భం రావాలనేది అదొక దేవునక్క ఏర్పాటు. కానీ ఎవరు వివాహమైన తర్వాత ఎంతోమంది సంతానం లేక ఎంతమంది అల్లాడుతున్నారు. వివాహం అయి కూడా, భార్యాభర్తలు ఏకమై కూడా సంతానం లేక ఎంతమంది అల్లాడుతున్నారు. కాబట్టి వివాహం అయిన తర్వాత అయినా సంతానం అనేది, గర్భం అనేది ఆయన ఇచ్చేది. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. అందుకని నూరో కీర్తనలో కూడా యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. వచ్చిన యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి. యెహోవాయే దేవుడు, ఏకైక దేవుడు, ఆయన సృష్టికర్త. ఈ ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అలాగే ఈ భూమి మీద నడిచేటువంటి నరులకు
ప్రాణము జీవాత్మనిచ్చేటువంటి వాడు, అంటే నరులను తల్లి గర్భంలో రూపించేటువంటి వాడు. అందుకని యెహోవాయే దేవుడిని తెలుసుకుంటే ఆయనే మనల్ని పుట్టించాను, తల్లి గర్భంలో ఆయన పుట్టించాడు, ఆయన పుట్టించాను, మనం ఆయన ప్రజలము, ఆయన వైపే గొర్రెలం. ఆయన పుట్టించాను అని కింద పుట్టినోట్లో అంటాడు. పుట్టినోట్లో మనల్ని మనము సృజించుకోలేదు, అంటే మనల్ని మనం పుట్టించుకోలేదు. భార్యాభర్తలు లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళు పుట్టించుకున్నారా? వాళ్ళు పుట్టించుకున్నారా? వాళ్ళు పుట్టించుకోవాలా? దేవుడు ఏ గర్భం ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, గర్భఫలం ఎప్పుడు ఇస్తాడో ప్రార్థన చేయమని చెప్తుంటారు. ఇస్సాకు రెబ్కా విషయంలో కూడా, ఇస్సాకు రెబ్కా కొంచెం ఆలస్యమైంది. రెబ్కా గొడ్రాలు కనుక ఎంతకాలం ఆమె పిల్లలు లేకుండా ఉందో తెలియదు. కానీ ఆ యొక్క రెబ్కా విషయంలో ఇస్సాకు ప్రార్థన చేశారు. ఓరు నాయన, మా నాన్నలాగా 90-100 ఏళ్ళకి పడతారా ఏందో నాయన అని ఇస్సాకు భయపడిపోయి ప్రార్థన చేశారంట రెబ్కా కోసం. కాబట్టి అప్పుడు దేవుడు మరి రెబ్కాను దేవుడు రెబ్కాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కవలలు ఇచ్చాడు. కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ విధంగా కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. కాబట్టి ఎంతోమంది బిడ్డలు లేనటువంటి వారు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు గర్భఫలం ఇచ్చేది ఆయనే, గర్భఫలం ఇచ్చేది ఆయనే. కాబట్టి అందుకని ఆయన కన్యకకైనా గర్భఫలం ఇవ్వగలడు, వృద్ధాప్యంలో కూడా గర్భఫలం ఇవ్వగలడు. ఒక మంచి మాట ఉంది ఎక్కడంటే ఆదికాండము ఆ యొక్క అబ్రహాం దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు, అబ్రహాం దగ్గర దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం దగ్గర దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు భోజనం చేస్తుండగా ఆ చెట్టు కింద నిలబడి ఉన్నాడు అబ్రహాం. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడం తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా వెనక నుండి నా గుడారపు ద్వారమందు వినుచుండెను. వెనకాల గుడారములు వింటుంది. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండి, గుర్తుపెట్టుకుని, అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను, అంటే నెలసరి అంటారు కదా, ఈ స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. కానీ ఈ స్త్రీ ధర్మం నిలిచిపోతే, ఈ నెలసరి అనేది ఆగిపోతే మరి పిల్లలకు అనేటువంటి పిల్లలు పుట్టే అవకాశము ఉండదు. అందుకని ఈ మాట రాయబడింది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనక, శారా అంటుంది, నేను అంటే మనసులో అనుకుంటుంది, ఆ గుడారములు అనుకుంటుంది, నేను బలము ఉడిగిన దాన్నైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఏమంటుంది? నేను బలము ఉడిగిన దాన్నైన తర్వాత నాకు సుఖము కలుగునా, అంటే నేను గర్భం ధరిస్తానా, నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాంతో ఏమంటున్నాడు చూడండి. అబ్రహాంతో అంటున్నాడు, అంటే శారా నవ్వుకోవడం దేవుడు చూచాడు, గుడారములో శారా నవ్వటం దేవుడు చూచాడు అని అబ్రహాంతో అంటున్నాడు యెహోవా. అబ్రహాంతో అంటున్నాడు, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల. ఇది ఆమె అనుకున్నది. ఏమంటుంది? వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా, ఇలా గర్భం ధరిస్తానా, ప్రసవిస్తానా అని శారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా
ఉన్నదా? అది చెప్పండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. షారాకు కుమారుడు కలిగిన అదే ప్రకారం 21 అధ్యాయం 21 అధ్యాయం 1 వచనం చూడండి. 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. షారాను గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు అదే విధంగా ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము దేవుడు షారాను గూర్చి చేశాడు. కాబట్టి అబ్రహాము 100 ఏళ్ళప్పుడు, షారా 90 ఏళ్ళప్పుడు దేవుడు వృద్ధాప్యంలో వారికి కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. ఇస్సాకును దేవుడు, చిరునవ్వును దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ ధర్మము కూడా అప్పటికి నిలిచిపోయినది. అంటే బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. శారాకు బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. కానీ ఆ వాక్యం ఏం చెప్తుందంటే, శారా నవ్వనేల అంటే ఆమె నవ్వడంలో అర్థం ఉంది. ఏ వృద్ధాప్యంలో ఈ వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గర్భం ధరించడం ఏంటి, ఇప్పుడు నేను బిడ్డను కనడం ఏంటి అని నవ్వుకున్నది. కాబట్టి నవ్వటంలో అర్థం ఉంది. కానీ అది దేవుడికి కష్టమైంది. శారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అది యెహోవాకు అంటే సృష్టికర్తని యెహోవా దేవుడికి ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని దేవుడికి, లేక ఆదామును నేల మట్టితో నిర్మించినటువంటి దేవుడికి, దేవుని స్తోత్రం, మొదటి మానవుని ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని ఆయన నోటి మాటతో సృష్టించిన తర్వాత దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఆదామును, మొదటి మానవుడు ఆదామును చేశాడు. ఎలా చేశాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును బోధగా నరుడు దేవుడైన యెహోవా ఎలా చేశాడు? ఆదాముని, మొదటి మానవుని ఎలా చేశాడు? దేవుడు నేల మట్టిని తీసుకొని నేల మట్టితో తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఒక నరుని బొమ్మను చేసి వారి నాసిక రంధ్రములో జీవవాయువును దేవుడు ఊపిరి బోధగా నరుడు జీవాత్మ అయినాడు. కాబట్టి మొదటి మానవు నేల మట్టితో చేసి ఊపిరి పోసాడు ఆయన. ఓకే, మొదటి మానవు నేల మట్టితో చేశాడు. తర్వాత స్త్రీ ఒక సాటైన సహాయం కావాలనుకున్నప్పుడు, స్త్రీని చేయాలనుకున్నప్పుడు ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి తన ప్రక్కలో ప్రక్కలో నుంచి ఒక ఎముకని తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడంట. దేవుని స్తోత్రం. ఆదామునేమో నేల మట్టితో చేశాడు. కానీ స్త్రీనేమో పిల్లలు జాగ్రత్తమ్మా, స్త్రీనేమో మరి ఎముక తీసి, ఆదాములోంచి ఒక ఎముక తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. దేవుని స్తోత్రం. తర్వాత మరి వారి యొక్క సంతానాన్ని దేవుడు స్త్రీ గర్భములో హవ్వ గర్భంలో రూపించాడు ఆయన. వినడం, హవ్వ గర్భంలో రూపించాడు. కాబట్టి ఈ విధంగా ఆదామునేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో ఎముకతో చేశాడు. వారి సంతానం కయ్యూన హేబేలు గర్భములో, స్త్రీ గర్భంలో రూపించాడు. కాబట్టి దేవుడు ఎలా అయినా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎలా అయినా చేస్తాడు ఆయన. కాబట్టి మట్టితో మానవ నిర్మించినటువంటి వాడు, ఎముకతో స్త్రీని చేసినటువంటి వాడు, తల్లి గర్భములో మొదటి సంతానం తల్లి గర్భములో కయ్యూన హేబేల్ని చేసినటువంటి వాడు కన్యక గర్భములో కుమారుని పుట్టించలేడా? కన్యక గర్భములో వృద్ధాప్యములో దేవుడు కుమారుని ఇవ్వలేడా? ఒక మంచి మాట అంటాడు యోహాను, అంటాడు బాప్తిస్మ యోహాను, మేము మా తండ్రి అబ్రహాం అని మీరు అంటున్నారు, మా తండ్రి అబ్రహాం అని అంటున్నారు. అబ్రహాముకు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. మేము అబ్రహాం సంతానం, అబ్రహాం మా తండ్రి అంటున్నాడు. దేవుడు ఈ అక్కడ రాళ్ళు ఉన్నాయన్నమాట, బండలు. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. దేవుడు చెప్పాడు, పిల్లలు లేనప్పుడు చెప్పాడు కదా అబ్రహాంతో, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరి. అప్పుడు సంతానమే లేదు అబ్రహాంకి, ఒక కొడుకు కూడా పుట్టలేదు. ఏమంటాడు? సంతానం లేనప్పుడే నీ సంతానము
ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానన్నాడు. కాబట్టి దేవుడు ఒకే ఒక్క సంతానం ఇచ్చి ఒకే ఒక్క కుమారునిచ్చి ఆ ఆ కుమారుని ద్వారా నిజంగా ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువులాగా విస్తరింపజేశాడు. అబ్రహాము సంతానాన్ని ఒక దేశముగా, ఇజ్రాయెల్ దేశంగా దేవుడు విస్తరింపజేశాడు. ఐగుప్తు దేశంలో వారు శ్రమ పెట్టిన కొలది, ఫరో ఐగుప్తులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారంట, విస్తరించారు. వాళ్ళ పిల్లలను కూడా మగ పిల్లకాయల్ని బతకనీయకుండా చేస్తున్నప్పుడు కూడా ఆ నైల్ నదులో పడవేస్తున్నప్పుడు విస్తారంగా దేవుడు సంతానం ఇచ్చాడనమాట. ఆ విధంగా ఆకాశ నక్షత్రాలుగా తర్వాత ఇసుక రేణువులాగా దేవుడు విస్తరింపజేశాడు. అందుకని అంటున్నాడా శారాతో, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యం చెప్పండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి యెహోవాకు, సృష్టికర్త యెహోవా దేవుడికి తన మాట చేత భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆ సృష్టికర్త దేవుడికి, అంటే శూన్యములో సమస్తాన్ని సృష్టించే దేవుడు ఆయన. శూన్యములో సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. శూన్యములో భూమిని వేలాడదీశాడు ఆయన. కాబట్టి ఆయన మాట చేతనే అద్భుతాలు చేసే దేవుడు కన్యక గర్భమున కుమారుని పుట్టించలేడా? ఈ రాళ్ల వలన అబ్రహాంకి పిల్లలు పుట్టించగలన్నాడు ఆయన. కాబట్టి అందుకని మరి అబ్రహాం శారాకి 100 ఏళ్ళు అయితే మాత్రం, 90 ఏళ్ళు అయితే మాత్రం ఏమి, స్త్రీ ధర్మం ఆగిపోయినప్పటికీ దేవుడు తన శక్తి వలన అబ్రహామునకు, శారాకు ఆ మృతతుల్యమైనటువంటి గర్భములో ఆయన సంతాన కుమారుని దేవుడు దయచేశాడు. అందుకని గలతీ పత్రికలో మనం తెలుసా మాట, ఆత్మ వలన పుట్టాడని గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీ 4వ అధ్యాయము 29వ వచనం. గలతీ 4:29 ఓపెన్. గలతీ 4:29. అప్పుడు ఆ శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఇక్కడ ఇస్సాకు గురించి చెప్తూ, అంటే ఇస్సాకు లేక ఇస్మాయిల్ గురించి చెప్తూ, సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అంటే ఇస్మాయిల్, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింస పెట్టెనో. ఆత్మను బట్టి పుట్టాడంట. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఇస్మాయిలు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఇస్సాకు. దేవుని స్తోత్రం. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఇస్మాయిల్ అంట, ఆత్మను బట్టి పుట్టినవాడు ఇస్సాకు. ఎలా పుట్టాడంట ఇస్సాకు? యేసుప్రభు పుట్టడమే కాదు, ఇక్కడ శారా గర్భంలో కూడా ఇస్సాకు ఎలా పుట్టాడంటే ఆత్మ వల్ల పుట్టాడంట. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదు శారాకి. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదని కలదా? ఇక్కడ ఉన్న మాట గలతీ పత్రులు అంటున్నాడు, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టానో. ఇస్మాయిల్ శరీరాన్ని బట్టి పుట్టాడంట, ఇస్సాకు ఆత్మ వల్ల పుట్టాడంట. దేవుని స్తోత్రం. ఇస్సాకు ఎలా పుట్టాడు? శారాకి ఇస్సాకు ఎలా పుట్టాడు? ఆ వృద్ధాప్యంలో, ఆ స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత ఎలా పుట్టించాడు దేవుడు? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఎందుకంటే యెహోవాకు శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యమైంది. అందుకనే అన్నాడు. అదేవిధంగా దేవుడు తను చెప్పిన ప్రకారము, చెప్పిన కాలమానం ప్రకారం, టైం ప్రకారము దేవుడు శారాను దర్శించాడు. వృద్ధాప్యంలో దేవుడు మరి అబ్రహాం ఇస్సాకు సంతానం ఇచ్చాడు. అబ్రహాము శారాలకి సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ కూడా అంటున్నాడు. మరియ దగ్గర కూడా దేవదూత వచ్చినప్పుడు ఏమంటున్నారు మరియ దగ్గరికి, దయాప్రాప్తురాలు నీకు శుభము, దేవుని వల్ల కృప పొందావు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు, అతను గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అతను గొప్పవాడై
సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. వెంటనే అడిగింది మరియా, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలా జరుగుతుంది? ఏం చెప్పాడు అక్కడ? పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. ఎలా అడిగింది. ఈరోజు ఒక బ్రదర్ అన్నాడు కామెంటరీలో, కన్యక ఎలా గర్భము ధరిస్తుంది? కన్యక ఎలా అంటే పెళ్లి కానటువంటి స్త్రీ, పురుషుని ఎరుగని స్త్రీ, ఆ పవిత్రమైనటువంటి మరియా కన్యక ఎలా గర్భం ధరిస్తుంది? ఎలా గర్భం, ఏదో తప్పు చేస్తేనే కదా అన్నట్టు కొంతమంది దాని గురించి చాలా చాలా దుర్భాషలు చాలా చాలా దుర్భాషలు ఆడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో మరియా పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తే దాన్ని చాలా భయంకరంగా విమర్శించే దోషకులు, దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అంటే ఏదో తప్పు చేస్తేనే కదా కన్యక గర్భం ధరించిందంటే ఎంతో మంది పెళ్లి కాని పిల్లకాయలు గర్భవతులు అవుతా ఉంటారు అని చాలా మంది తప్పుగా అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని చాలా మంది ఈ విషయంలో చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. తప్పు. ఇలా అదే అక్కడే చెప్పాడు. మరి అడిగింది, నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలా జరుగుతుంది? నేను గర్భం ధరించడం ఏంటి? నేను బిడ్డను కంటం ఏంటి? ఆయనకి యేసని పేరు పెట్టడం ఏంటి? దూత చెప్పింది, పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును. చెప్పండి, పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోయే శిశువు పరిశుద్ధులై దేవుని కుమారుడు అనబడతాడు. ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. ఈ పరిశుద్ధాత్మలో ఎన్నో వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మలో 9 వరాలు ఉన్నాయి. చెప్పండి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేసే శక్తి, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మల వేచన, నానావిధ భాషలకు అర్థం చెప్పే శక్తి. ఈ ఆత్మగారు వస్తే నీ మీదకి వస్తే ఏదో ఒక వరం, ఈ వరాలన్నీ పనిచేస్తాయి. దేవుని స్తోత్రం. ఏంటి? పరిశుద్ధాత్మలో ఉండే వరాలు అంటే పరిశుద్ధాత్మగా దేవుని ఆత్మ, దేవునిలో ఉండే శక్తి, దేవునిలో నుంచి వచ్చే శక్తి పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆత్మ, దేవునిలో నుంచి వచ్చే శక్తే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే శక్తి, దేవుని శక్తి. కానీ పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు ప్రవచించారు ఎంతో మంది. జకర్యా ప్రవచించాడు, ఎలిజబెత్ ప్రవచించింది, మరియా ప్రవచించింది, యేసు కూడా ఆత్మపూర్ణుడై ఆయన కూడా ప్రవచించాడు. పరిశుద్ధాత్మ వస్తే ఈ వరాలు వస్తాయి. ఏ వరాలు? పరిశుద్ధాత్మలో ఈ వరాలు ఉన్నాయి. దేవుని ఆత్మలో ఏ వరాలు అవి చెప్పండి? బుద్ధివాక్యము 9 వరాలు, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరం, ఆత్మల వేచన, నానావిధ భాషలకు అర్థం చెప్పే భాషలు ఉన్నాయి, ప్రవచనాలు. నీకు గొప్పది ఏంటంటే అద్భుతాలు చేసే శక్తి. అద్భుతాలు చేసే శక్తి పరిశుద్ధాత్మలుగా అద్భుతాలు చేసే శక్తి. ఈ పరిశుద్ధాత్మ, ఈ అద్భుతాలు చేసే శక్తి, ఈ అద్భుత వరం ఉన్నటువంటి శక్తి, ఈ ఆత్మ మరియా నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటున్నావు? సర్వోన్నతుని శక్తి. దేవుడు సర్వోన్నతుడు, మోస్ట్ హై, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడు సర్వోన్నతుడు. ఆయన ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నేను కూడా 93లో ఆ గాంధీ కాలనీలో ఆ దర్శనం వచ్చినప్పుడు, నన్ను కూడా పరిశుద్ధాత్మ కమ్ముకుంది. నాకు అర్థమవుతుంది, దేవుని అభిషేకము నన్ను కమ్ముకుంది, దేవుని ఆత్మ నన్ను ఆవరించింది, దేవుని అభిషేకం నాలో ఉన్నది, దేవుని ఆత్మ నన్ను కమ్ముకుంది. అప్పుడే ఆ దర్శనం దేవుడు చూపించాడు, సామాన్యంగా చూపించలా. దేవుని ఆత్మను అభిషేకించింది, దేవుని ఆత్మను కమ్ముకున్న తర్వాత ఈ దర్శనం అంటే బైబిల్లో లేఖనాలు రాసే ప్రవక్త దర్శనం. సామాన్య దర్శనం కాదు, మీకు అది సామాన్యంగా ఉండవచ్చు. కానీ బైబిల్లో లేఖనాలు రాసి ఒక టీవీలో కలర్ టీవీలో చూసినట్టుగా ఆ బైబిల్ పేజీలో ఒక లేఖనాలు రాస్తున్న ప్రవక్త ఆయన మోషే అని నేను అనుకుంటున్నాను. అది కాబట్టి మోషే ఆయన ప్రవక్త లేఖనాలు రాస్తూ ఉన్నాడు. కొంతసేపు ఆ దర్శనం నేను చూస్తా ఉన్నాను. కాబట్టి అది ఎప్పుడో పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంది, ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చినప్పుడు ఆ దర్శనము నాకు దేవుడు చూపించాడు. అంటే దేవుని ఆత్మ అద్భుతాలు చేసి అందుకే ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరవమంటాడు దావీదు.
నీ గ్రంథంలో, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవు. నిజంగా బైబిల్ చదువుతుంటే తర్వాత అంతకుముందు లేదు, తర్వాత కూడా లేదు. కాబట్టి ఆ దర్శనమే నా యొక్క నిరీక్షణ, ఆ దర్శనమే. కాబట్టి అలాగే ఇక్కడ మరియతో పరిశుద్ధాత్మని మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు ఎలా గర్భం ధరిస్తావంటే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి, ఆ పరిశుద్ధాత్మ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అంటే మరీకి ఏం అద్భుతం జరిగింది తెలుసా? 9 వారాలు ఉన్నాయి పరిశుద్ధాత్మలో. కాబట్టి నిజంగా ఏం అద్భుతం అంటే నీ గర్భములో ఒక పరిశుద్ధుడు సృష్టించబడతాడు. దేవునికి స్తోత్రం. ఎలా గర్భం ధరిస్తామంటే పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను, శక్తి పరిశుద్ధాత్మ అనగా శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. అపోస్తుల కార్యం 1:8. కాబట్టి ఆ విధంగా మరియ మీదకి దేవుని శక్తి వచ్చింది. పరిశుద్ధ పరలోకం నుండి దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, అద్భుతాలు చేసేటువంటి దేవుని శక్తి. ఆ శక్తి వలన ఆ మరియ గర్భములో ఒక పరిశుద్ధుడు సృష్టించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. ఎందుకంటే ఆయన దేవుని శక్తి వల్ల పుట్టాడు, దేవుని ఆత్మ వల్ల పుట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మలో పుట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, తర్వాత దేవుని ఆత్మలో పుట్టాడు. కాబట్టి దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఎవరికి చెప్పలా, ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతానని చెప్పలా. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ వల్ల దేవుని ఆత్మలో పుట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడంటే. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ, చూస్తారా? ఇంకో మాట కూడా ఏంటంటే నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. స్తోత్రం. నీ డౌట్ పడతావేమో, ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు కదా. ఇంకొక విషయం నీకు చెప్పేదా ఏంటంటే, నీ బంధువురాలు తెలుసు కదా ఎలిజబెత్, నీ బంధువురాలు వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించింది. దీని గురించి ఏమనుకుంటావు నువ్వు? మరియతో అంటున్నాడు దేవదూత. ఒక ఎలిజబెత్ గురించి చెప్తుంది. నీ బంధువురాలు ఎలిజబెత్ తెలుసు కదా, ఆమె వృద్ధాప్యములో ఆమె గర్భము ధరించి ఉన్నది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అక్కడ ఇంకో మాట ఏమన్నా అంటే కాబట్టి దేవునికి అసాధ్యమైనది అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. ఇంతెందుకు, జకర్యా కూడా అడిగేది తెలుసా? జకర్యా పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు, ఎంతో భయభక్తులు గలవాడు. జకర్యా అడిగాడు, ఆ దేవాలయంలో సేవ చేస్తా ఉంటే, యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ యొక్క జకర్యా అడిగాడు ఏమని చూడండి. జకర్యా కూడా అడిగాడు. జకర్యా కూడా డౌట్ వచ్చింది, వృద్ధాప్యంలో నా భార్య గర్భం ధరించడం ఏంటి అని. లోకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 13వ వచనం. అప్పుడు దూత అతనితో 1:13, లోక 1:13. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడెను, నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టును. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషం మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించును. ఇప్పుడు చూడండి, జకర్యా అంటాడు, ఇది ఎలాగూ తెలియను అంటే ఇది ఎలా జరుగుతుంది అంటున్నాడు. జకర్యా అంటాడు దూతతో, ఇది నాకెలాగూ తెలియను, ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచింది అంటే నేను ముసలివాడును, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు కదా, ఇది ఎలా జరుగుతుంది? దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకు ఈ సువార్తమాన్ని తెలుపుటకు పంపబడితిని. కాబట్టి నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక. జకర్యా నమ్మలేదట. ఏ వృద్ధాప్యంలో నా భార్య గర్భం ధరించడం ఏంటయ్యా, ఉండో సరే అన్నట్టుగా అన్నాడు. నమ్మలేదట. స్పష్టంగా చెప్తుంది దేవదూత.
కాబట్టి నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందుమని అతనితో చెప్పాను. వెంటనే జకర్యా మోగవాడైపోయినాడు. ఎందుకంటే దేవుని మాట, దూత మాట నమ్మనందుకు. ఏంటంటే వృద్ధాప్యంలో నా భార్య గర్భం ధరించినట్టు అంటే మరి అన్నట్టుగానే ఇక్కడ ఎలిజబెత్ ఇక జకర్యా అంటున్నాడు, ఇది ఎలా జరుగుతుందయ్యా, ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలాన్ని, నా భార్య ఇంకా ముసలిది, కాబట్టి ఆమె గర్భం ధరించడం ఏంటి? నేను దేవుని సముఖమందు నిలిచే గాబ్రియల్. నేను ఎవరిని అనుకుంటున్నాను నువ్వు? నేను ఎవరిని అనుకుంటాను? నన్ను ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? నేను దేవుని సముఖమందు నిలిచే గాబ్రియేలును, దేవుని సముఖమును నిలిచే గాబ్రియేలును. నేను చెప్పిన మాటలు వాటి కాలు నెరవేరుతాయి. నువ్వు నా మాట నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనివై ఉంటావు, నువ్వు మోగవాడైపోతావు అని చెప్పాడు. వెంటనే ఆ రోజు నుంచి మోగవాడైపోయినాడు. జకర్యా మోగవాడైపోయాడు. ఎందుకంటే నమ్మనందుకు. కాబట్టి చాలామంది నమ్మటం లేదు. ఆహా. వృద్ధాప్యంలో గర్భం ధరించడం ఏంటి? వృద్ధాప్యంలో తర్వాత కన్యక, పెండ్లి కానటువంటి స్త్రీ కన్యక గర్భం ధరించడం ఏంటి అని చాలామంది, లోకానికి విచిత్రంగా ఉంటుంది. కానీ మట్టి చేత మానవం నిర్మించినటువంటి వాడికి, ఎముకతో స్త్రీ నిర్మించినటువంటి వాడికి, తల్లి గర్భములో బిడ్డలు రూపించే వాడికి ఆయనకి అసాధ్యం ఏముంది? మనుషులకు సాధ్యం, మనుషులకు అసాధ్యం. కానీ అందుకని మీరు దేవుని శక్తిని, లేఖనాల్ని, దేవుని శక్తిని ఎరుగక పొరపాటు పడుతున్నారన్నాడు ప్రభు. మీరు లేఖనాల్ని, దేవుని శక్తిని ఎరుగక, దేవుని శక్తి అంటే అర్థం కావట్లేదు. చెప్పాడు కదా ఆయన శారాతో, శారా నవ్వనేలా. కొంతమంది దేవుడి కార్యాలు కొంతమంది నవ్వుగా ఉంటుంది. శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే మరియా ఎలిజబెత్ని జ్ఞాపకం చేస్తుంది. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించింది. కాబట్టి ఎలా ధరించింది ఎలిజబెత్? ఎలా ధరించింది చెప్పండి? ఇస్సాకు ఆత్మ వల్ల పుట్టాడంట. అంటే యేసు పరిశుద్ధాత్మలో పుట్టడమే కాదు, ఇస్సాకు కూడా ఆత్మ వల్ల పుట్టాడని గల్తీ పత్రికలు చూసాం. ఇక్కడ చూడండి, యోహాను ఎలా పుట్టాడు వృద్ధాప్యంలో? అంటే జకర్యా ఎలిజబెత్ వాళ్ళు ఏకమైతే పుట్టారనుకుంటున్నారా? వృద్ధాప్యంలో ఈమె కూడా నిలిచిపోయింది. శారాకి ఏ విధంగా స్త్రీకాత్మ నిలిచిపోయిందో ఎలిజబెత్ కూడా నిలిచిపోయింది. వాళ్ళేదో కలిసి ఉంటారు, లేకుంటే వాళ్ళు ఏదో ఏకమై ఉంటారు అనుకుంటున్నాం. కానీ అది కూడా యోహాను కూడా, ఎలిజబెత్ గర్భములో పుట్టినటువంటి యోహాను కూడా దేవుని శక్తి వల్ల పుట్టాడు. అక్కడ చూడండి ఏమన్నాడు యోహాను గురించి, ఏమన్నాడు తెలుసా? అతడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై, స్తోత్రం, పరిశుద్ధాత్మతో తల్లి గర్భంలో, యోహాను తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. అంటే ఎలా పుట్టాడు? దాన్ని బట్టి ఆలోచించి ఎలా పుట్టాడు యోహాను, ఎలా పుట్టాడు ఎలిజబెత్కి? ఉందా మాట 14 వచనంలో, 1:14 ప్రభు దృష్టికి గొప్పవాడే అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. చెప్పండి మాట, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. అంటే ఎలా పుట్టాడు? అర్థమైందా? పరిశుద్ధాత్మలో పుట్టాడు, దేవుని శక్తి వల్ల పుట్టాడు. దేవుని శక్తి వల్ల. జకర్యా ఎలిజబెత్ కలయికను బట్టి కాదు. వృద్ధాప్యంలో వాళ్ళకి అవకాశమే లేదు, పుట్టే అవకాశమే లేదు. దేవుని శక్తి వలన ఆనాడు శారా గర్భం ఏ విధంగా దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని శక్తి వలన అద్భుతాలు చేసే దేవుని శక్తి వలన ఆనాడు ఇస్సాకును శారా గర్భం ధరించింది. అలాగే అదే దేవుని శక్తి, అదే దేవుని ఆత్మ, అదే దేవుని శక్తి, అద్భుతాలు చేసే అదే దేవుని శక్తి వలన జకర్యా భార్య ఎలిజబెత్ గర్భం ధరించింది. అందుకే అతను తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. ఆయన తల్లికి పుట్టింది మొదలుకొని అంటే ఎలా పుట్టాడు అర్థమవుతుందా? పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. అంటే అతను పుట్టడమే పరిశుద్ధాత్మను పుట్టాడు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు యేసు ఇప్పుడు ఆలోచించండి, యేసు కన్యకి ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని ఎలా పుడతాడు? మరి అంటుంది, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరిగిన దాన్ని, ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు దేవుని. అలాగే శారా కూడా అలాగే గర్భం ధరించిందన్న.
కాకుంటే వాళ్ళు వివాహమైనటువంటి వాళ్ళు అబ్రహాం శారా. అలాగే జకర్యా భార్య కూడా ఎలిజబెత్ కూడా అలాగే అలాగే పరిశుద్ధాత్మని కమ్ముకొని పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుని శక్తి వలన యోహాను గర్భం ధరించింది. అలాగే శారా కూడా అలా గర్భం ధరించింది. అలాగే చెప్తున్నాడు కదా, మరియతో అంటున్నాడు, నీ బంధువురాలు. ఈ మాట చెప్పిన మాట ఇది ఎలా జరుగుతుంది మరి అన్న తర్వాత పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును. ఇంకో ఈ విషయం నీకు తెలుసా, నీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్యంలో గర్భం ధరించింది. ఎలా గర్భం అనుకుంటున్నావు? ఇదనమాట. ఆలోచించు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించింది. దేవుడికి అసాధ్యమైంది లేదు అని చెప్తున్నాను. అమ్మా, నువ్వు కన్యక, నేను ఎలా గర్భం ధరించడం ఏంటి అనుకుంటున్నావేమో. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆనాడు శారా ఎలా గర్భం ధరించిందో, అలాగే ఎలిజబెత్ ఎలా వృద్ధాప్యంలో గర్భం ధరించిందో, అలాగే కన్యకకు కూడా పెళ్లి కాని కన్యకకు కూడా ఆయన గర్భం ధరింపజే శక్తి కలిగినటువంటి వాడు ఆయన. దేవుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇలా అందుకని దేవుడు తాను చెప్పిన మాట ఏదైనా కానీ దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కానేరదు. కాబట్టి ఆ విధంగా దేవుడు అదే విధంగా మరియ గర్భమున తన పరిశుద్ధాత్మ శక్తి వలన, సర్వోన్నతుని పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు కుమారుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు మరియ గర్భంలో రూపించబడ్డాడు. కాబట్టి ఆయన మరియ కాబట్టి అందుకే నేడు ఆయన పుట్టినప్పుడు నేను రక్షకుడు మీ కొరకు పుట్టాడు. కాబట్టి ఆ విధంగా మరే గర్భములో, కాబట్టి చాలామంది అంటారు, కాబట్టి కన్యక ఎలా గర్భం ధరిస్తుంది? కాబట్టి ఇదనమాట. దేవునికి యెహోవాకు, సృష్టికర్తను యెహోవా దేవుడికి అసాధ్యమైంది లేదు. కాబట్టి ఆ దేవుడే కాబట్టి ఆ మరే గర్భం అంటే వృద్ధులకు ఆయన గర్భం ధరింపజేయగలడు. వృద్ధులకు గర్భం ధరింపజేయగలడు, కన్యకకు కూడా గర్భం ధరింపజేయగలడు. కాబట్టి అది మరీ విషయంలో దేవుడు ఆ విధంగా కన్యక గర్భాన కుమారుడు పుట్టాలి, పరిశుద్ధుడు పుట్టాలి, దేవుని కుమారుడు పుట్టాలి, మెస్సయ్య పుట్టాలి. అది దేవుడు చిత్తం. ఎందుకంటే ఉంది 14:7 యెషయా గ్రంథంలో ఉందనమాట. కన్యక గర్భవతి కుమారుని కరును ఆయనకు 7:14 క్షమించండి 7:14లో ఉందన్నమాట. ఏముందంటే, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. అందుకని ఈ వాక్యాన్ని బట్టి మత్తయి సువార్తలో కూడా ఏమన్నాడు, ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాప నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగను. స్తోత్రం. కాబట్టి ఆ యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని బట్టి, కన్యక గర్భవతి కుమారుని కరుని ప్రవచనాన్ని బట్టి కన్యక మరియకు ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన గర్భం ధరింపజేశాడు. ఆమె గర్భము ద్వారా పరిశుద్ధుడు దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రావాలా. ఆ విధంగా దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. కాబట్టి మరియ గర్భాన పుట్టినటువంటి ఆ యొక్క మెస్సియా, ఆ యేసు లేక యాషువా, ఆయన ఎవరంటే లోక రక్షకుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.